హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు. నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. బెండకాయలు, కొంచెం కార్న్ పౌడర్, బీప్ పిండి అండి, పసుపు, ఉప్పు, కారం అండి. మనము మన బెండకాయ కర్రీ చేస్తే అసలు పిల్లలు బెండకాయ అంతా మా ఇంట్లో పారిపోతారండి, అస్సలు తినరు. కానీ ఇది చాలా మంచిది పిల్లలకు పెడితే, అందుకని ఇట్లా ట్రై చేశానండి. పిల్లలు ఇంకా అదే విధంగా వాటికి బెండకాయ చేయి అని నన్ను అడుగుతూనే ఉన్నారు మా పిల్లలు. చాలా బాగుంటుందండి. మనం వాటర్ వేయక్కర్లేదు. దీంట్లో బెండకాయల్ని సన్నగా ఇట్లా కోసుకోవాలండి. ఒక బెండకాయని 4గా కోసుకొని, మనం శనగపిండి వేయబాకండి. బీప్ పిండి, కార్న్ పౌడరు, పసుపు, కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసుకొని, అవి దాంట్లో జిగురు ఉంటుంది కాబట్టి మనం ఇట్లా బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు అట్లా పెట్టేసుకోండి. తర్వాత బాండిల్ పెట్టుకొని వేడెక్కాక నూనె బాగా ఇట్లా వేయించుకున్నారంటే అసలు బయట ఫుడ్డే పిల్లలు తెచ్చుకోడండి, అంత టేస్ట్గా ఉంటుంది బెండకాయ ఫ్రై. చూడండి, ఈ విధంగా వేయించుకున్నారంటే పిల్లలు ఇంకా అదే అడుగుతారు మనల్ని. మా ఇంట్లో అయితే మా పిల్లలకు చాలా నచ్చిందండి. ఇట్లాగే చేసుకోండి మీరు కూడా. శనగపిండి వేయకుండా బీప్ పిండి, కార్న్ పౌడర్ వేసుకోండి. చూడండి, మనకి ఆయిల్ కూడా అస్సలు లాగదు, చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై. మనకి పప్పులుసులా చేసుకున్నా, మనం సాంబార్ చేసుకున్నా, ఇట్లాంటిది చేసుకుంటే మనకు 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది బెండకాయ ఫ్రై. చూడండి, టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.